దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనబరచెదను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు జీవితంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరిగించి ఉన్నారు. అలాంటి అద్భుతమైన కార్యములు చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. నీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన కార్యము జరగాలని ఆశిస్తూ ఉన్నావో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తావు. అవి నీవు చూస్తావు, అనేక మంది ప్రజలు చూచినట్లుగా దేవుడు చేస్తాడు. చనిపోయిన లాజరు బ్రతుకున్నట్లుగా దేవుడు చేశాడు. అక్కడ అనేక మంది ప్రజలు ఆ అద్భుతమైన కార్యాన్ని చూశారు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ రాతి బాణంలో నీళ్లతో నింపినప్పుడు నీటిని ద్రాక్షారసముగా చేశాడు. అక్కడ ప్రజలు చూచినట్లుగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని వలన ఎలాంటి అద్భుతమైన కార్యము చూడాలని ఆశిస్తూ ఉన్నావో, ఆయన ఎన్ని విశ్వాసం ఉంచగలిగితే సంతాన విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, పిల్లల భవిష్యత్తు విషయం కావచ్చు, నువ్వు కోరుకున్నా, నువ్వు ఆశించిన అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటకు శక్తి గల దేవుడు. ఆమేన్, ఆమేన్.